ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మంచి జీవితం, మంచి జీవితం, మంచి కుటుంబం. ఈరోజు నేను, నా భార్య, నా పిల్లలు కూడా మరి తిరుగుతున్నారు ఇంటిని ప్రచారం చేస్తూ. ఏదో ఆశించి కాదు, ఒక ఆశయంతో మేము తిరుగుతున్నాం. అది చింతలపూడి నియోజకవర్గ ప్రజల కోసం. మా కష్టాన్ని గుర్తించండి. మా కష్టాన్ని గుర్తించి మీరు ఓటేసి గెలిపిస్తే రేపు మీ కష్టాన్ని నేను తీసుకొని మీ ఇంట్లో సంతోషం, చింతలపూడి అభివృద్ధికి మేము తప్పకుండా చేస్తాము. మరి ఈవీఎం మిషన్ మీద ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన గుర్తు సైకిల్, నాకు ఇచ్చిన నంబర్ 3, నాకు ఇచ్చిన నంబర్ 3, నాకు ఇచ్చిన నంబర్ 3. ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చిన గుర్తు సైకిల్, ఆయన నెంబర్ 4, ఎంపీ గారి నెంబర్ 4, ఎంపీ గారి నెంబర్ 4, నాది 3, ఆయనది 4. కాబట్టి మీరు పొద్దున్నే ఓటేసి, సైకిల్కి ఓటేసి చిరునవ్వుతో బయటికి రండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిరునవ్వు మాకు కొన్నంత బలాన్ని ఇస్తుంది. మేము కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.